ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తీవ్రమైనటువంటి విమర్శలు అండ్ దేశంలోనే పనితీరులో చిట్ట చివరి ర్యాంకు. అయినా కూడా వీళ్ళలో ఎక్కడా మార్పు రావడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పాలకపక్షం కూడా ఈ పనితీరుని ఎంకరేజ్ చేసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను వాడుకుంటోంది అని చెప్పి పోలీస్ వర్గాల్లోనే కొందరు మదనపడి బాధపడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఒక నరసరావుపేట జిల్లా యూనిట్ని తీసుకొని 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలు గమనించినా కూడా పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు ఇంత తీవ్ర విమర్శలు, ఎందుకు దేశంలో చిట్ట చివరి ర్యాంక్ ఉందో అర్థమవుతుంది. నరసరావుపేటలో ఈ 2-3 రోజుల వ్యవహారాలు ఒక సిఐ ఏమో లంచం తీసుకొని పరువు హత్యకు సహకరించాడు అని చెప్పి, ఒక అమ్మాయి ఆ హత్యకు సహకరించాడని చెప్పి ఒక సిఐని సస్పెండ్ చేసేశారు. ఇంకొక సిఐ ఏమో రాసలీలలో మునిగి తేలుతున్నారు అని. చివరికి అవన్నీ ఆధారాలు ఈయన ఎవరితో అయితే మునిగి తేలుతున్నారో ఆమె ఇంకొకరితో ఎవరితో సన్నిహితంగా ఉంటే ఆయన ఎవరో బయట పెట్టారని ఈ ఆధారాలన్నీ ఉన్నతాధికారులకు ఇస్తే ఆ తీవ్ర రాజకీయ విమర్శలు, రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు అని చెప్పి ఆ సిఐకి పేరు ఇప్పటి వరకు. రాజకీయ కక్ష ఒకవైపే, రాసలీల ఎపిసోడ్ మరోవైపు ఉందట. ఆ సిఐని విఆర్కి పంపించారు అని. సో ఆ సిఐ మీద ఎవరైతే ఆధారాలు చూపించారో ఆ వ్యక్తి మీద మళ్ళీ ఆ మహిళతో ఫిర్యాదు చేయించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని సుక్కలు చూపెడుతున్నారని ఈ ఎపిసోడ్ ఒకటి పోలీస్ వర్గాల్లో కాకరేపుతుందట మీడియాలో కథనాలు. ఇంకా అదే జిల్లా పరిధిలో ఇంకొక పోలీస్ స్టేషన్ అయితే ఏకంగా సెటిల్మెంట్లు. ఇంతకుముందు మనం చూసాం, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ స్టేషన్లోనే చేయి కోసేసుకున్నారు. అరే సెటిల్మెంట్ ఏంటి, మా భర్తని తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఇవిరాయించమని చెబుతున్నారు, సివిల్ పంచాయతీలు చేస్తున్నారు. సెటిల్మెంట్లు, పరువు హత్యల కోసం డబ్బులు, రాసలీలలు, పేకాట. అసలు వాటి పోలీసులు దారి తప్పనిదేదైనా ఉందా? దారి తప్పని అంశం ఏదైనా? ఇంత దారుణంగా విమర్శలు ఎదుర్కొంటుంటే ఎవరికైనా పోలీసులు అంటే కాసింత నమ్మకం ఉండాలి. పోలీసులు అంటే కాసింత రెస్పెక్ట్ ఉండాలి. భయం కాదు, రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ ఉండే విధంగా ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళదే అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? నేను ఇప్పుడు నరసరావుపేట జిల్లా గురించి అనే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితే కదా. పోలీసులు ఎంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ వ్యవస్థ మీద జనానికి ఎవరికైనా రెస్పెక్ట్ కనిపిస్తూ ఉందా? మనం నిన్ననే మాట్లాడుకున్నాం. కనీసం ఈ వ్యవస్థలో జెన్యూన్ ఆఫీసర్లైన ఎవరైనా ముందుకు వచ్చి ఆ వ్యవస్థ గౌరవాన్ని కాపాడే విధంగా ఎవరు ఏమీ ఒక అడుగ్గానే ముందుకు వేయలేరా? ఇంత రాజకీయపరమైననో లేకుంటే ఆర్థికపరమైన కారణాలు, ఇంకేమైనా ఇట్లా రాసలీల కారణాలు, ఇటువంటి వాటి కోసం కొందరు వ్యక్తులు డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ పరువునే తీసేస్తూ ఉంటే ఏం మాట్లాడుకోవాలి? ఇంకా ఇట్లాంటివన్నీ చేసే పోలీసులకు దేశంలో చిట్ట చివరి ర్యాంక్ కాక ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది?